హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మను. అండ్ ఈ రోజు మనం ఒక కొత్త మాన్హాన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. దాని పేరు మెర్సిలెస్. అంటే దీంట్లో స్టార్టింగ్ లో అమ్మాయి కనిపించగానే మీరు ఇది రొమాన్స్ అనుకోవద్దు, ఇది చాలా యాక్షన్ అదంతా ఉంటుంది. సో మీరు లాస్ట్ వరకు అయితే కంప్లీట్ గా చూడండి, దాని తర్వాత డిసైడ్ అవ్వండి చూడాలా లేదా అని చెప్పేసి. సో మనకి ఇక్కడ చాప్టర్ ఎలా ఓపెన్ అవుతుందంటే, ఒక వ్యక్తిని చూస్తూ ఉంటాం అనమాట. ఆ వ్యక్తిని సంఖ్యలేసి కట్టేసి ఉంటారు కాళ్ళు చేతులు. తన బాడీ మొత్తం బ్లడ్ అంతా ఉంటుందన్నమాట. తన కళ్ళు కూడా తెరిచాడనమాట. అంత అంతే, ఒక ఈగ కూడా తన ఫేస్ మీదకెళ్ళినా కూడా తను ఏం చేయలేనంత స్థితిలో ఉంటాడనమాట. సో దాని తర్వాత వచ్చేసి తను ఫుడ్ అని అడుగుతూ ఉంటాడు. ఏంటి ఏమన్నావు అని ఒక వ్యక్తి అంటే, నాకు కొంచెం ఫుడ్ ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. హా, ఏంటి ఫుడ్డా? అసలు ఏం ఆలోచిస్తున్నావు ఏంటి? ఏంటి మీ సౌత్ కొరియా వాళ్ళు ఇట్లా స్పైసెస్ కూడా ఫుడ్ ఇస్తారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, అక్కడ సంఖ్యలలో ఉంటాడు గదా! ఆ వ్యక్తి సౌత్ కొరియా వ్యక్తి అనమాట. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నార్త్ కొరియా వాళ్ళనమాట. సో, ఆ సౌత్ కొరియా వానితో అంటూ ఉంటాడు. "ఏంటి మీ సౌత్ కొరియా లాగా ఉంటామనుకుంటున్నావా? ఇది అలా ఉండదు. ఇది గ్రేట్ రిపబ్లిక్" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. కానీ ఆ వ్యక్తి ఏమో, ఆ ఖైదీ వ్యక్తి అడుగుతూ ఉంటాడనమాట. "మీరు నన్ను అంతా చెప్పేయమన్నారు గదా! నాకేమేమి తెలుసో. మీరు నాకు ఫుడ్ ఇచ్చారంటే నేను మీరు అడిగిందదే చేస్తాను. నా పేరు, అసలు నా ర్యాంక్ ఏంటి, అసలు అన్నీ చెప్తాను. కొంచెం ఫుడ్ ఇవ్వండి. నాకు ఆకలిగా ఉంది" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అక్కడ కమాండర్ లాగా ఉంటాడనమాట. ఆ వ్యక్తి వచ్చేసి, "నువ్వు నిజంగానే చెప్తావా?" అని చెప్పేసి అంటే, అక్కడ ఉండే వాళ్ళందరూ షాక్ అయితారు. ఏంటి కమాండర్ ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి. ఆ కమాండర్ అంటూ ఉంటాడు. "నువ్వు అడిగినట్టే కొంచెం ఫుడ్ ఇస్తాము. దానికి ఎక్స్‌చేంజ్‌గా నాకు నీ గోల్ ఏంటో తెలియాలి. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో అదంతా తెలియాలి. సో, నువ్వు కంప్లీట్‌గా హానెస్ట్‌గా అదంతా చెప్తావా?" అంటే, ఆ వ్యక్తి ఖైదీ చెప్తూ ఉంటాడు. "అవును, ఖచ్చితంగా చెప్తాను. నాకు ముందు ఫుడ్ ఇవ్వండి. నేను యాక్చువల్‌గా ఈ పని అంతా చేసేదెందుకు? నాకిలా ఫుడ్ కావడాని కోసమే. కానీ నేనిలా ఈ పనిలో ఇలా ఫుడ్ లేకనే చచ్చిపోతే ఇంక దానికి నేను ఇదంతా చేయడం ఎందుకు?" అన్న విధంగా చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఆ కమాండర్ ఏం చేస్తాడంటే, "సరే కిచెన్‌లోకెళ్ళి తొందరగా ఫుడ్ తీసుకొని రా" అని చెప్తే, ఇంకా కానీ అని అక్కడ ఉండే వాళ్ళు అంటూ ఉంటారు. అప్పుడే ఆ కమాండర్ అంటాడు, "సైలెన్స్! అసలేం ఆలోచిస్తున్నారు మీరు? ఇప్పుడు వీడు ఏం చెప్పకోకుంటే వీడిని మనము సుపీరియర్స్‌కి ఇచ్చేయాలి. సో, అలా సుపీరియర్స్‌కి ఇచ్చామనుకో మనకసలు క్రెడిటే ఇవ్వరు వాళ్ళు. మనకి రావాల్సిన క్రెడిట్ అంతా వాళ్ళే తీసుకుంటారు. సో, దాని బదులు మనము ఇలా రివీల్ చేయొచ్చు కదా! వీళ్ళ ప్లాన్స్ అన్నీ తెలుసుకొని రివీల్ చేసి కొంచెం క్రెడిట్ తెచ్చుకోవచ్చు కదా! అని చెప్పేసి అరుస్తూ ఉంటాడనమాట. "ఇంకా నీకు సిట్యుయేషన్ అర్థం కావడం లేదా?" అని చెప్పేసి అంటూ ఉంటే, "నాకు అర్థమైంది" అని చెప్పేసి అతను వెళ్లి ఫుడ్ తెస్తాడనమాట. ఇంకా ఖైదీని కింద కూర్చోబెట్టి చైర్‌లో తనకి కాళ్ళు, చేతులైతే తీయరనమాట కట్లు. అలా కూర్చోబెట్టి ఇంగ తనకి ఫుడ్ పెడతారనమాట. తిను అని చెప్పేసి చాప్ స్టిక్స్, స్పూన్ ఇస్తారనమాట. సో, ఆ వ్యక్తి వచ్చేసి ఇంగ తింటూ ఇంగ అంటూ ఉంటాడు. "హా! నాకు తెలుసు నార్త్ కొరియా వాళ్ళది ఫుడ్ ఇంత డల్‌గా ఉంటుందని. అసలు మీరు ఈ సూప్‌లోకి ఏం యాడ్ చేశారసలు? టేస్ట్ అసలు ఏం చెత్తగా ఉందని" చెప్పేసి అంటూ ఉంటాడనమాట. "అసలేం మాట్లాడుతున్నావు నువ్వు?" అని చెప్పేసి కమాండర్ అంటే, ఇంగ ఆ ఖైదీ అంటూ ఉంటాడు. "అసలు ఎందుకు ఈ రైస్ ఇంత గట్టిగా ఉంది? నేనసలు ఈ జొన్న ముక్కలు తింటున్నానో, అన్నం తింటున్నానో కూడా నాకర్థం కావడం లేదు. అసలు ఇది నార్త్ కొరియా గానీ, సౌత్ కొరియా గానీ, మిలిటరీ ఫుడ్ వచ్చేసి ఎప్పుడు ఇంత దారుణంగానే ఉంటుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడే అక్కడున్న ఉంటారు గదా వ్యక్తులు మిగతా వాళ్ళు, వాళ్ళొచ్చేసి ఇంగ కోప్పడతారు. "అసలు ఏంటి ఫుడ్ టేస్ట్ ఎలా ఉండేది ఇంపార్టెంట్ కాదు. అసలు ఇప్పుడే నిన్ను చంపేస్తానని" చెప్పేసి వాళ్ళు తన వైపుకెళ్తూ ఉంటే, ఆ ఖైదీ జస్ట్ ఒక్క చాప్ స్టిక్‌తో దాన్ని డైరెక్ట్ ఆ కమాండర్ నుదిటి మీదకి తోసేస్తాడనమాట. ఐ మీన్ అంత ఫోర్స్ ఉంటుంది తన చేతికి. అసలు దానివల్ల ఆ కమాండర్ అక్కడి నుంచి అక్కడే చనిపోతాడనమాట. అసలు వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అసలు ఏంటి ఎలా జరిగింది ఇదనేసి. ఇంగప్పుడే అంటూ ఉంటాడు. "ఆఫ్‌కోర్స్ ఫుడ్ టేస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆఫ్‌కోర్స్ అది ఇంపార్టెంట్" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే ఇంగ అక్కడుండే వాళ్ళందరూ ఒక్కసారిగా తన పైకి అటాక్ వస్తారనమాట. నిన్ను చంపేస్తామని చెప్పేసి వాళ్ళందరూ వస్తే, తను ఒక్క చాప్ స్టిక్ ఉంటుంది గదా! ఇంకొకటి. దాంతో మిగతా వాళ్ళందరిని చంపేస్తాడనమాట. ఇంగ అందరిని చంపేసిన తర్వాత తనేమంటాడంటే, "సరే నేను అడిగిన విధంగా మీరు నాకు ఫుడ్ పెట్టారు కాబట్టి నీకు అంటే ప్రామిస్ చేసిన విధంగా చెప్తాను. నా పేరు డో జంగోన్. నేను సీనియర్ ఇంటెలిజెన్స్ యొక్క ఫస్ట్ సర్జెంట్‌ని. నేనిక్కడికి ఎలా వచ్చాను" అన్నాడు గదా! "ఈ ఓషన్ అంతా స్విమ్ చేసుకొని మరీ వచ్చాను. ఇంకా నా గోల. ఇప్పుడు మిమ్మల్ని చంపిన విధంగానే ఇక్కడున్న నార్తరన్స్ అందరిని చంపడమే నా గోల్. ఇంకా" అని చెప్పేసి ఆ చాప్ స్టిక్‌ని విసిరేస్తాడు. ఆ దోమ ఉంటుంది గదా! ఆ దోమని కూడా కరెక్ట్ అంటే టార్గెట్‌లో చంపగలుగుతాడనమాట. సో, మొత్తానికి నేనిదంతా ఇప్పుడు ఆపేయాలి అని చెప్పేసి తనంటాడు. సో, ఇంగ మనము కొంచెం టైం తర్వాత చూస్తాం. సోల్‌లో చూస్తూ ఉంటామనమాట. ఒక షాప్‌లో అయితే కూర్చొని తను ఇంకా వేరే వ్యక్తి వచ్చేసి ఇట్లా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. సో, ఆ అవతల వ్యక్తి ఎవరంటే లెఫ్టినెంట్ కర్నల్ పార్క్ అనమాట. జాంగోన్ వాళ్ళ బాస్ అనమాట. సో, ఇంకా ఆ వ్యక్తి అంటూ ఉంటాడనమాట పార్కొచ్చేసి, "అసలు నీలాగా కంపెనీలో అసలు ఎవ్వరు లేరు. నీలాగా చేసే పనులు ఎవ్వరు చేయలేరసలు. సో, మొత్తానికి నువ్వు అసలు ఎందుకు స్టాప్ చేయాలనుకుంటున్నావు ఇదంతా" అని చెప్పేసి అంటే, ఇంక జాంగూన్ ఏమంటాడంటే, "మిలిటరీ ఫుడ్ ఈ మధ్య దాంట్లో పెద్ద ఫ్లేవర్ ఉండడం లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంక వాళ్ళ ఫుడ్ తింటూ ఉంటారనమాట.
అసలు మనకిందాక చెప్పిన విధంగానే జాంగ్ హోన్‌కి ఫుడ్ అంటే ఇష్టం అనుకుంటా. సో, ఇప్పుడు తను ఫుడ్‌ని ఎలా తినాలో కూడా నీట్‌గా తీసి చూపిస్తూ ఉంటాడు. ఇలా తింటే ఇలా బావుంటుంది. అలా అని చెప్పేసి అలా తింటూ ఉంటాడనమాట. అప్పుడే వచ్చేసి, "అవును జాంగ్ హోన్, అసలు నువ్వు ఆపరేషన్ వల్ల దీన్నంతా ఆపడం లేదు గదా!" అని చెప్పేసి ఇంగ వాళ్ళ బాస్ అడిగితే, "అసలేమంటున్నారు మీరు? ఈసారి నేను ఆపరేషన్‌ని ఫినిష్ చేసే గదా వచ్చాను. నేను అందులో నార్త్ కొరియా వాళ్ళ మిలిటరీ ఫుడ్ గూడా తిన్నాను" అని చెప్పేసి అంటూ ఉంటే, నేను దాని గురించి మాట్లాడడం లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నాను నీకు కూడా అర్థమైనట్టుంది గదా! అని జెప్పేసి అంటూ ఉంటాడు వాళ్ళ బాసొచ్చేసి. ఆ సమయంలో అలా చేయడం కరెక్ట్. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి నువ్వు ప్రాణాలతో బయటికి రావడానికి గురించే గదా మనము ప్లాన్ చేసింది. సో, నువ్వు ఒంటరిగా వచ్చినా నువ్వు ప్లాన్ అయితే ఫెయిల్ చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే వాళ్ళు ఏదో ఒక ఆపరేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాడన్నమాట. ప్రీవియస్ ఆపరేషన్. దాని గురించి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వరన్నమాట. సో, దాని గురించి కాదు అని చెప్పేసి ఇంగ జంగ్‌హోన్ అంటాడన్నమాట. హా! సరేలే, సరేలే. అయితే మనం ఫస్ట్ తిందాం బట్టు అంటే, జంగ్‌హోన్ వచ్చేసి థాంక్స్ చెప్తాడనమాట. దేనికి అనేసి వాళ్ళ బాస్ అడిగితే, అసలు ఏ ఇల్లు లేని వాడికి నాకు ఒక జాబ్ ఇచ్చి, నన్ను ఇలా చూసుకున్నందుకు చాలా థాంక్స్ అని చెప్పేసి చెప్తే, అదేం పర్వాలేదు. నువ్వు చాలా బాగా చేశావు. అసలు నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు నీ ఎబిలిటీస్‌ని ఖచ్చితంగా ఎవరో ఒకరు రికగ్నైజ్ చేస్తారు అని చెప్పేసి తన బాస్ అంటాడనమాట. ఇంకా మనం 1 ఇయర్ తర్వాత చూస్తాం. 1 ఇయర్ తర్వాత ఒక కన్‌స్ట్రక్షన్ సైట్‌లో చూస్తూ ఉంటామనమాట. అక్కడ ఏంటి వర్క్ ఎలా ఉంది? అయినా అసలు డోని చూసావా? అసలు మిస్టర్ డో వర్క్ చాలా చేస్తున్నాడు. అని ఇంకొక వ్యక్తి ఏమంటాడంటే, నేను కన్‌స్ట్రక్షన్ వర్క్‌లో చాలా కాలం నుంచి పనిచేస్తున్నాను. కానీ అలాంటి వాడిని నేను ఇప్పటి వరకు ఎప్పుడే గాని చూడలేదు. అంత హెవీ లోడ్స్‌ని ఒక్కసారిగా అంత ఫాస్ట్‌గా మూవ్ చేయడం నేను చూడలేదు అంటాడు. అప్పుడే మనం చూస్తాం జాంగోన్ వచ్చేసి ఇలా తన సిమెంట్ బ్యాగ్స్ అన్నీ ఒక్కసారిగా చాలా ఫాస్ట్‌గా మూవ్ చేస్తూ ఉంటాడనమాట. పార్క్ చెప్పిన విధంగానే ఇక్కడ తన స్కిల్స్ అనేవి అక్నాలెడ్జ్ చేశారు. స్కిల్స్ బాగున్నాయని మెచ్చుకున్నారు. కానీ తనకి అంత లైఫ్ ఈజీగా లేదనమాట. సో, తను తన విధంగా ట్రై చేస్తున్నాడు. తనకు తెలిసిన విధంగా తన లైఫ్‌ని జీవించడానికి ట్రై చేస్తూ ఉన్నాను అని చెప్పేసి అనుకుంటాడు. ఇంక మొత్తానికి లంచ్ బ్రేక్‌లో బ్యాంక్‌కైతే వెళ్తాడనమాట. అక్కడికెళ్ళిన తర్వాత ఒక అమ్మాయిని గమనిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా తినని చూస్తుందనమాట. ఇద్దరు హాయ్ చెప్పుకుంటారు. లంచ్ బ్రేక్స్‌లో వచ్చేసి తను బ్యాంక్‌కి వెళ్తాడనమాట రోజు. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే ఒక సంవత్సరం క్రితం స్టార్ట్ అయింది. తను ఫస్ట్ కన్‌స్ట్రక్షన్ వర్క్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ తనకి పేమెంట్ ఇచ్చిన తర్వాత తన బాస్ ఏం చెప్పింటాడంటే, "జంగ్‌హోన్, ఈ మనీని నువ్వు చాలా జాగ్రత్తగా వాడుకో. సో, దాన్ని సేవ్ చేసుకో" అని చెప్తూ ఉంటాడనమాట. ఎందుకంటే మిగతా వాళ్ళు ఉంటారు కన్‌స్ట్రక్షన్ వర్కర్స్, వాళ్ళందరూ తన డైలీ వేజెస్ రాగానే దాన్ని ఆల్కహాల్, అలా సిగరెట్స్ దీనికే పోగేస్తారనమాట. సో, నువ్వు అలా చెయ్యకు. ఎందుకంటే నువ్వు ఇంకా చాలా యంగ్‌గా ఉన్నావు. సో, ఆ మనీని ఎలాగైనా కూడబెట్టుకొని నీకు ఫ్యూచర్‌లో కావాల్సిన దానికి యూజ్ చెయ్యి అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంక జంగ్‌హోన్‌కి అసలు దాంతో ఏం చేయాలో తెలీదు యాక్చువల్‌గా మనీకి. తనకు చేయాల్సిందంటూ ఏం లేదనమాట. సో, సో ఏం చేయాలి ఏం తెలీదు కాబట్టి దాన్ని సేవ్ చేద్దాంలే అని డిసైడ్ అయిపోతాడు. సో, నెక్స్ట్ డే ఏం చేస్తాడంటే ఒక బ్యాంక్‌కైతే వెళ్తాడనమాట. కన్‌స్ట్రక్షన్ సైట్ దగ్గరే ఉంటుంది. సో, అక్కడ లంచ్ టైమ్‌లో అక్కడికెళ్ళిన తర్వాత తనని ఫస్ట్ టైమ్ చూసాడక్కడే. తను అకౌంట్ బుక్ తనకి ఓపెన్ చేసిన తర్వాత బాగా నవ్వుతూ ఇస్తుందనమాట ఆ బుక్‌ని. సో, అప్పుడే తనకి తన మీద క్రష్ అయితే ఏర్పడుంటుంది. అప్పుడే అనుకుంటాడనమాట. ఇంక అప్పటి నుంచి లంచ్ బ్రేక్స్ ప్రతిసారి తనని చూడ్డానికి ఆ బ్యాంకుకెళ్తాడు. ఎవ్రీ టైమ్ అంటే వెళ్ళిన తర్వాత ఒక ₹5000 అయితే దాంట్లో డిపాజిట్ చేస్తూ ఉంటాడు. అదేం పెద్ద అమౌంట్ కాదు. కానీ ఎన్ని సార్లు అంటే చాలా ఎక్కువ సార్లు వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఆ అమ్మాయిని అన్ని సార్లు చూడొచ్చు కదా అని జెప్పేసి. ఇప్పుడు 1 ఇయర్ గడిచిపోయింది గదా! సో, దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం రిలేషన్ ఏర్పడింది. అంటే ఒక హాయ్ అంటే కనిపించగానే హాయ్ చెప్పుకోవడం అంత వరకు ఇంగ బిల్డ్ అయిందనమాట. అంటే తన పేరు తినకి, తిన పేరు తనకి తెలిసేంత వరకు. అంటే తిను బ్యాంక్‌కి వెళ్ళగానే తన ఫేస్ గుర్తుపట్టేంత వరకు. అలా జరిగింటుందనమాట. ఆ అమ్మాయి పేరొచ్చేసి సెయోంగ్ సోనా అనమాట. సో, మొత్తానికి వాళ్ళిద్దరు అలా కొద్ది కొద్దిగా పరిచయం పెంచుకున్నారు. సో, మొత్తానికి సియోనా గురించి తినకేమేమి తెలుసంటే జంగ్‌హోన్‌కి, సోనా ఒక మంచి ఫ్యామిలీలో పుట్టిందనమాట. అంటే చాలా బాగా చూసుకునే అమ్మ, నాన్న ఉన్నారు. కానీ వాళ్ళకి డబ్బే సరిగ్గా లేదనమాట. పూర్ ఫ్యామిలీ అనమాట. అంతే కాకుండా తను ఇలా హై స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయిపోగానే ఇక్కడ బ్యాంక్‌లో జాబ్ చూసుకొనుంటుంది. అప్పటి నుంచి ఇక్కడే పని చేస్తూ ఉంటుందనమాట. సో, ఇంక జాంగ్‌కున్ వచ్చేసి ఇంగ ఈ సోనాకి చెప్పింటాడు. "నేనొక సోల్జర్‌ని. నేను ఇక్కడే కన్‌స్ట్రక్షన్ సైట్ దగ్గర పని చేస్తున్నాను. బ్యాంక్ దగ్గరలోనే ఉంటుంది. ఒక్కడినే ఉంటాను. నాకొక ఫ్యామిలీ అంటూ ఏమి లేదు" అని చెప్పేసి చెప్తే అప్పుడే సోనా అడుగుతూ ఉంటుంది. "అసలు నువ్వు మిలిటరీలో చాలా కాలం ఉన్నావు గదా! మరి ఎందుకు నీ దగ్గర ఒక కొంచెం మనీ గూడా లేదు. నువ్వు సేవ్ చేయలేదా?" అని అడిగితే జోంగ్‌హో ఏం చెప్తాడంటే, నేను అదంతా మిలిటరీ సోల్జర్స్ ఫ్యామిలీస్ ఉంటారు గదా! వాళ్ళకిచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు చనిపోయారు. సో, వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒక తోడు ఉండాలని చెప్పేసి నేను వాళ్ళకిచ్చాను. నేనంటే నాకు ఒక ఫ్యామిలీ అంటూ ఏం లేదు. పేరెంట్స్ ఉన్నారు, పిల్లలున్నారు. సో, వాళ్ళకే ఇంకా బాగా యూజ్ అవుతుందని వాళ్ళకిచ్చేసాను. కానీ మరేం పర్వాలేదు. ఇప్పుడు నేను మళ్ళీ కష్టపడి అంతా సంపాదిస్తున్నాను అని చెప్తాడనమాట. సో,
ఇంకా మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్‌కొస్తే ప్రెజెంట్ ఆవిడకి ఆ డిపాజిట్ బుక్ ఇచ్చిన తర్వాత ఆవిడ అంటూ ఉంటుందనమాట. "మీరిది చేయనవసరం లేదు. మీరు జస్ట్ మీ మనీ అంతా సేవ్ చేసి ఏదో ఒకసారి ఇన్‌స్టాల్‌మెంట్ సేవింగ్స్ అకౌంట్‌లో ఒక్కసారి వేస్తే మంత్‌కి సరిపోతుంది. మీరిక్కడికి రోజు వస్తే మీకు చాలా ఇబ్బందవుతుంది" అన్నట్లు ఆవిడంటే, అప్పుడే ఇంగ జోంగా ఏమంటాడంటే, "ఓహ్! అలా చేయాలా? కానీ అలా చేస్తే నేను మిమ్మల్ని కేవలం నెలకి ఒకసారి మాత్రమే చూడొచ్చు అనుకుంటాను" అని జెప్పేసి అంటే, ఆవిడైతే ఇంక షైగా ఫీల్ అవుతుందనమాట. "ఏం చెప్తున్నావు? ఇదిగో నీ పాస్‌బుక్ తీసుకో" అని జెప్పేసి అంటుంది. అలా తనకి ఒక బతకాలి అనే దానికి ఒక రీజన్ దొరికిందనమాట ఈ అమ్మాయి వచ్చేసి. నెక్స్ట్ కానీ తను ఎంత అనుకున్నా తను తనకి నచ్చినట్టు బతకగలడా అంటే బతకలేడనమాట. ఇంక తన రూమ్‌లో చూస్తూ ఉంటాం. అక్కడ తను టీవీ పెట్టుకొని ఉంటాడనమాట. డేస్ ఆన్ వెల్‌ఫేర్ సెంటర్ అని దాని గురించి ఏదో కమోషన్ అయితే జరుగుతూ ఉంటుంది. దాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంక పడుకొని హా! నేను అలసిపోయాను అని జెప్పేసి అనుకుంటాడనమాట. అంటే తను ఇట్లా అడల్ట్ అయిన తర్వాత వెంటనే ఇలా ఎన్‌లిస్ట్ అయిపోయి స్పెషల్ ట్రైనింగ్, ఆ ట్రైనింగ్, ఈ ట్రైనింగ్ అని అన్నీ తీసుకున్నాడనమాట. అంటే డిఫికల్ట్ ట్రైనింగ్స్ ఉంటాయి గదా! బాంబింగ్స్ ఇంకా ఇలా చొరబడ్డాలు, స్పైలాగా చేయడము, అసాసినేషన్స్ ఇవన్నీ చేసుంటాడు. తను చేసిన ప్రతి జాబ్‌లో తను బాగా చేస్తాడనమాట. సో, కానీ ఇప్పుడు 1 ఇయర్ అయినా కూడా తనకి అసలు తను ఏదో చేసినట్టు తనకేం అనిపించడం లేదు. ఎందుకంటే తను పెద్దగా ఏం సంపాదించలేదు గూడా. కానీ ఆలోచిస్తే ఒకవేళ నాకు సంపాదించడం తెలీదేమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. జస్ట్ నాకొక మంచి ఫుడ్ కావాలి. నాకసలు తినడానికి మంచి ఫుడ్ కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే బెల్ మోగుతుంది. ఏంటి అసలెవరు అని చెప్పేసి అనుకుంటాడు. అంటే నన్ను చూడ్డానికి ఎవరొచ్చారబ్బా అన్న విధంగా అనుకుంటాడు. అప్పుడే ఫస్ట్ సెర్జెంట్ డోనా మీరు? డోజంగోనా? సార్ అని చెప్పేసి అంటూ ఉంటే ఓపెన్ చేస్తాడనమాట. అసలు నువ్వెవరు అనేసి అడుగుతాడనమాట. అప్పుడే బయటున్న వ్యక్తి అంటూ ఉంటాడు. అతను బాగా సూటు, బూటేసుకొని వచ్చింటాడనమాట. "హలో సుంబే! ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? మనిద్దరం కలిసి పని చేశాం గదా!" "నేనే జోటేమోన్" అని చెప్పేసి అంటాడనమాట. "ఏంటి? స్టాఫ్ సర్జెంట్ జోనా?" అని చెప్పేసి షాక్ అయితాడు. యాక్చువల్‌గా వచ్చేసి ఈ స్టాఫ్ సర్జెంట్ జోటేమోన్ వచ్చేసి ఒక సక్సెసర్ అనమాట. తను యాక్చువల్‌గా అంటే తన ఆపరేషన్‌లో అవంతా బానే పని చేస్తాడనమాట. తనకి క్వాలిఫికేషన్స్, మంచి క్వాలిటీస్ అవన్నీ ఉన్నాయన్నమాట సోల్జర్ అవ్వడానికి. కానీ తను లాస్ట్‌కి ఆ మిలిటరీని వదిలేసాడు. ఎందుకంటే తన పర్సనల్ టెంపరెంట్‌ని బట్టి. ఇంకా అంతే కాకుండా తనని చూస్తూ ఉంటే చాలా బానే ఉన్నట్టున్నాడని చెప్పేసి అనుకుంటాడనమాట. "నీ వాచ్ చూస్తుంటే బావుందే. అంటే మొత్తానికి నువ్వు చాలా బానే బతుకుతున్నట్టున్నావు" అని చెప్పేసి అంటే, "ఓహ్! అది నా ఉద్యోగం నాకు బాగానే డబ్బులిస్తారు" అన్న విధంగా చెప్తాడనమాట. అప్పుడే సరేలే అయితే మొత్తానికి నేనిక్కడున్నానని నీకెలా తెలుసని అడిగితే, టేమున్ ఏం చెప్తాడంటే, "మీరు కంపెనీని వదిలేసారని విన్నాను. సో, దాని తర్వాత అక్కడ ఇక్కడ తెలుసుకొని వచ్చానిక్కడికి. సున్బే నా దగ్గర ఒక జాబ్ ఉంది. అది మీరు చేస్తే బాగుంటుంది" అనేసి ఇంగ అంటాడనమాట. ఒక రిక్వెస్ట్ అయితే చేస్తాడు. సో, అప్పుడే "ఏంటి జాబా?" అని అడిగితే టేమున్ అయితే నవ్వుతూ చెప్తాడనమాట. "మీరు చాలా చక్కగా చేయగలిగిన పనే ఇది" అని చెప్పేసి ఇంగ అంటాడనమాట టేమునొచ్చేసి. అసలు ఆ పని ఏంటి అదంతా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.